వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. తిరుపతి నెయ్యి కల్తీ జంతువుల కొవ్వు కాదు, కెమికల్స్ తో జరిగింది నిరూపిస్తామని కిరణ్ రాయల్ అన్నారు. పరకామణిలో నెయ్యి స్కామ్ ఉద్యోగులు భాగస్వామ్యం ఉందన్నారు. ధర్మారెడ్డి సిట్ విచారణకు అధికారులు ఇంటికి పిలవడం పెళ్లి చూపులకు పిలిచినట్లుగా ఉంది అంటూ ఎద్దేవా చేశారు కిరణ్ రాయల్. కల్తీ నెయ్యి స్కామ్ లో 250 కోట్లు దొంగలు పంచుకున్నారు. జరిగిన స్కామ్ లో సిట్ అధికారులకు ఆధారాలతో సీల్ కవర్ తో అందిస్తానన్నారు. జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి హేమకుమార్, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి దుర్గా, జనసేన పార్టీ తిరుపతి నాయకురాలు ఆదికేశవ, జనసేన పార్టీ తిరుపతి నాయకుడు మనోజ్, జనసేన పార్టీ 17వ అధ్యక్షుడు పురుషోత్తం, జనసేన పార్టీ యువ నాయకుడు. మీడియా నమస్కారం తెలియజేస్తూ మనకందరూ తెలిసిన విషయమే, గత 2-3 రోజులుగా సిట్ విచారణ, అలాగే సిఐడి విచారణ తిరుపతి మొత్తం కూడా చూస్తున్నాం. ఎక్కడ పడితే అక్కడ జరుగుతాయి. లడ్డు నెయ్యి స్కామ్, కల్తీ నెయ్యి. చాలా మంది లడ్డు స్కామ్, లడ్డు స్కామ్ కాదు, నెయ్యి కూడా కాదు సార్. నెయ్యి లేదు అక్కడ, కల్తీ నెయ్యి కూడా కాదు సార్, నెయ్యి లేదు అక్కడ. కెమికల్ స్కామ్ అని లేకపోతే నెయ్యి కూడా లేదట. 251 కోట్లు 68 లక్షల లీటర్ల నెయ్యి అని చెప్పి గతంలో గత 5 ఏళ్ళు జరిగిన ఆ ఒక స్కామ్ ని మొన్న కూడా ప్రభుత్వం రావడంతో బయటపడడం. తర్వాత మనందరూ తెలిసిన విషయమే, నా గురించి ఎక్కువ ప్రమాణం చేయకుండా తెప్పించి పెట్టుకున్నాం.